అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈరోజు అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మధ్య గొడవ ఏదైతుందో అది చిలికి చిలికి గాలివానగా మారి ఈరోజు పొలిటికల్ వార్గా టర్న్ అయింది. ఇదే నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా, అసలు ఆయనకి ఫ్యాన్స్ ఎక్కడున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఇటు టర్న్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? నిజంగానే అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ బేస్ లేదంటారా? అంటే నువ్వు అన్నది కరెక్ట్. ఫ్యాన్స్ మధ్య వారు చిరికి గాలివానలా తయారై రాజకీయ తుఫానుగా మారింది అనేది నిజం. దానికి కారణం ఏంటి? ఏ వార్తకైనా మనం పునాదిని చూసి మాట్లాడాలి. పునాది ఎక్కడ ఉంది? వాస్తవానికి ఎలక్షన్స్కి చివరి రోజు, ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం రామ్ చరణ్ అయితేంది, చిరంజీవి గారి సతీమణి అయితే ఏంటి, ఈవెన్ దో అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ అయితేంది, వాళ్ళంతా కలిసి వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో గెలిపించారని ప్రచారం చేయడం కోసం. సో అదే సమయంలో అల్లు అర్జున్ పిఠాపురం రాకపోగా నంద్యాల వెళ్ళాడు. వైసీపీ ఎమ్మెల్యే సిరిపా రవిచంద్రరెడ్డి గెలిపించాలని చెప్పడం కోసం, వాళ్ళ భార్య ఫ్రెండ్ అనే కారణం చేత వెళ్ళాడు. సరే, ఒక విషయం, ఇక్కడ పవన్ కళ్యాణ్కి ట్విట్టర్ ద్వారా మద్దతు ఇచ్చినోడు లేదు, నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే కోసం మాత్రం డైరెక్ట్గా వెళ్ళాడు. అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి కాలింది. ఎవడి ఇతను? ఎవరైతే చిరంజీవి సినిమాలో తీసుకురావటం వల్ల, మెగా ఫ్యాన్స్ వల్ల, మెగా ఫ్యామిలీ వల్ల, మెగా ఫ్యామిలీ అండదండలతో హీరో అయిన వ్యక్తి మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకపోగా వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయటం ఏంటి? ఎందుకంటే వైసీపీ పట్ల మెగా ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. 2 కారణాలు. ఒకటి, చిరంజీవిని ఇంటికి పిలిచి జగన్మోహన్ రెడ్డి అవమానించాడనేది ఒక కారణం. సినిమా ఇండస్ట్రీని కక్ష సాధించాడని ఒక కారణం. పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల ప్రత్యేకించి వివక్ష చూపించాడనే కారణం. మొత్తం సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి ఆటాడుకోవడానికి ప్రయత్నం చేశాడనేది, ఇవన్నీ కారణరీత్యా మెగా ఫ్యాన్స్కి జగన్ మీద పీకల్లో కోపం ఏర్పడింది. అది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా తిట్టారు. చిరంజీవిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో వ్యక్తిగత దూషణలు చేశారు. ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి పార్టీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తికి అల్లు అర్జున్ డైరెక్ట్గా పోయి మద్దతు చెప్పడం ఏంటి? అక్కడ స్టార్ట్ అయింది. అంటే ఈ వారు స్టార్ట్ చేసింది ఎవరు? అల్లు అర్జున్. అంటే ఇటు పిఠాపురం మేనమామ కోసం రాకుండా అటు వైసీపీ ఎమ్మెల్యే కోసం ఎప్పుడైతే ప్రచారంకి వెళ్ళాడో అక్కడ స్టార్ట్ అయింది వారు. దీన్ని ముగించాల్సింది ఎవరు? స్టార్ట్ చేసినోడేగా ముగించాల్సింది. ముగించకపోగా మొన్న ఒక ఆడియో పంచంలో నేను వస్తాను, నాకు ఇష్టమైతే నేను వెళ్తాను అన్నట్టు మాట్లాడారు. ఇది మళ్ళా అజ్యం పోయటమే కదా, మళ్ళా గొడవను రేగదీయటమే కదా. అంటే అల్లు అర్జున్ తనంతట తాను నేను మెగా ఫ్యామిలీ కాదు, మెగా కాంపౌండ్ కాదు, నేను సపరేట్ అని చెప్పుకోవాలని ట్రై చేస్తున్నాడు. అది గొడవ. అసలు అల్లు అర్జున్ అనేవాడు మెగా కాంపౌండ్లో ఉండాల్సినోడా, బయట ఉండాల్సినోడా అన్న కాడ గొడవ స్టార్ట్ అయింది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, గంగోత్రి సినిమా హీరోగా నటించే రోజు, అంతకంటే ముందు దాడి అని చిరంజీవి సినిమాలో డాడీ, ఆ సినిమాలో అల్లు అర్జున్ నటించేటప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? చిరంజీవి అనే ఒక వ్యక్తి వెనకాల లేకపోయి ఉంటే, మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు అల్లు అర్జున్ తోడుగా లేకపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? నేను చెప్పడం కాదు, అల్లు అర్జునే చాలా వేదికల మీద చెప్పాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు అది గుర్తుంది. నా సినిమా జీవితం అనేది చిరంజీవి గారు పెట్టిన భిక్ష. మెగా ఫ్యాన్స్ నాకు ఉన్నారు. ఈ మెగా ఫ్యాన్స్ అంటే సినిమా బాగున్నా బాగలేకపోయినా, బాగుంటే వచ్చే జనాలు ఆడేది చాలా మంది ఉంటారు, కానీ బాగలేకపోయినా మొదటి టికెట్ దిగేది మెగా ఫ్యాన్దే అని మాట్లాడారు. ఇదంతా అల్లు అర్జున్ మాటలే. అలా మాట్లాడిన అల్లు అర్జున్ ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు? ఏ మాయలో, ఏ ట్రాప్లో ఉన్నాడు? సహజంగా కొద్దిమందికి ఒక స్థాయికి పోయిన తర్వాత పునాది గుర్తుండదు. అంటే మనం ఎదిగిన కొద్దీ ఒడుగుండాలని చెప్తా ఉంటాం, కానీ ఒక స్థాయికి పోయిన తర్వాత సహజమైన గర్వం వస్తుంది. ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది అల్లు అర్జున్కి, ఏదో అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పేసి. అతని సినిమాలు బాగా ఆడుతున్నాయి. పుష్ప 1 బాగా హిట్ అయింది. పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. తనగా సినిమాలు హిట్ చేసుకోగలుగుతున్నాడు. ఇక గర్వం వచ్చేసింది. నేను సపరేట్, అసలు మెగా ఏంటి, వీళ్ళంతా అనేది వచ్చేసింది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, చిరంజీవి గారు ఎన్ని సంవత్సరాల కెరీర్? ఆ కెరీర్తో పడితే అల్లు అర్జున్ ఎన్ని సంవత్సరాల కెరీర్? చిరంజీవి గారు ఎన్ని సినిమాలు, అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు? వాళ్ళతో అంటే మామూలుగా చెట్టు కింద మొక్క చెట్టును చూసి గర్వపడాలి తప్ప చెట్టును విమర్శించే స్థాయికి, చెట్టుని కామెంట్ చేసే స్థాయికి,
చెట్టుతో నాకు సంబంధం లేదని కాడికి పోకూడదు. చెట్టు వేసే విత్తనం నుంచి మొక్క వస్తుంది, మొక్కే తర్వాత చెట్టు అయిపోద్ది. నేను ఎదుగుతున్నాను కదా అనే కారణం చేత చెట్టునే వెక్కిరించింది అనుకోండి, ఏమవుద్ది? ఇలా మెగా ఫ్యాన్స్ కనుక పుష్ప 2 బ్యాన్ చేశారనుకోండి, అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? పుష్ప 1 హిట్లో మెగా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం అల్లు అర్జున్కి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ అల్లు అర్జున్ కైనా సుకుమార్ కైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పుష్ప 2ని మెగా ఫ్యాన్స్ అంతా కావాలని బైకాట్ చేశారనుకోండి, వైసీపీ కార్యకర్తలు వచ్చి సినిమా చూస్తారు ఏంటి మొత్తం? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని అవమానించినోడిని, చిరంజీవిని అవమానించినోడిని, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టిన వాళ్ళని వాళ్ళకు పోయి నువ్వు మద్దతు ఇచ్చి తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకోకపోగా ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ఆ యుద్ధాన్ని పెంచుకుంటూ యుద్ధ వాతావరణాన్ని పెంచుకుంటూ చేస్తుంది అల్లు అర్జున్. సార్ అంటే ఇప్పుడు ఒక మాట చూసుకుందాం, ఎలా చూసుకున్నా వీరంతా కూడా ఒక కుటుంబ సభ్యులే. మనం ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఇన్సిడెంట్ ను కూడా మనం బేస్ చేసుకుంటే కనుక ఇంట్లో ఏ ఫంక్షన్ కి హాజరు కాకపోవడం వల్ల రూమర్ అయితే క్రియేట్ అయింది, పవన్ కళ్యాణ్ గారికి ఇంటికి సంబంధించి గొడవలు నడుస్తున్నాయి, సో ఆయన సపరేట్ అయ్యారు అని చెప్పి గొడవలు అయినప్పటికీ కూడాను ఈ రోజు ఫైనల్ గా అందరి కళ్ళు తెరుచుకున్నాయి ఏంటంటే వాళ్ళంతా ఒక్కటే, మనమే పొరపాటు పడ్డాము అని. బట్ ఈ విషయంలో కూడా సేమ్ ఇలానే అల్లు అర్జున్ ఈ వారం ఎంత జరిగినా గానీ వీళ్ళిద్దరూ కనుక కలిసిపోతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, నిజమే మనం మొదట అనుకుంది ఏంటంటే ఫ్యాన్స్ వారిగా ఉన్న వాళ్ళంతా కలిసిపోతారు అనుకున్నాం, కానీ పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకోవడానికి పోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఒకటిగా అయినప్పుడు అల్లు అర్జున్ అక్కడ లేడుగా, పోలేదుగా. పైగా ఇలా ఆడియో ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా మెగాస్టార్ చిరంజీవి మీద అలాంటి కామెంట్స్ చేశారా? మెగా ఫ్యాన్స్ మీద చేశారా? ఇండైరెక్ట్ గా చేశారా? ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ చేశాడు కదా. అంటే వివాదాన్ని పెంచుకుందాం తెంచుకుందాం వాళ్ళతో బంధాన్ని అల్లు అర్జున్ చూసుకుంటున్నాడు కదా. మెగా ఫ్యాన్స్ తోటి మెగా ఫ్యామిలీ తోటి బంధాన్ని తెంచుకుందాం అనుకుంటున్నవాడు అల్లు అర్జున్ తన వ్యాఖ్యల ద్వారా తన ప్రవర్తన ద్వారా. వివాదాన్ని తుంచుకుందాం అంటే ఇలా ఉండదు క్యారెక్టర్, కానీ వివాదాన్ని పెంచుకుందాం అనుకుంటున్నాడు, వాళ్ళ కుటుంబంతో బంధాన్ని తెంచుకుందాం అనుకుంటున్నాడు, కాబట్టి వివాదం స్టార్ట్ అవుతుంది. కానీ సార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక పాయింట్ ని రేస్ చేశారు, ఏంటి అంటే ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ స్టేజ్ లో ఉన్నారు అంటే దానికి రీజన్ అల్లు రామలింగయ్య, అంటే తిరిగి మా కుటుంబమే, అంటే ఆ అల్లు అర్జున్ ఫ్యామిలీ నుండే కదా ఈ రోజు వరకు అంత పేరు వచ్చిందని అల్లు ఫ్యాన్స్ అందరూ కూడా అంటున్నారు. మరి దీనికి ఏమంటారు? దాని అల్లు అరవింద్ చెప్పమనండి ఆ మాట చెప్పాల్సింది అల్లు అరవింద్ కదా, ఆ మాట చెప్పమనండి. విషయం చెప్పేది ఏంటంటే, చిరంజీవి అనేవాడు స్వయం కృషితో హీరో అయినవాడు, ఆ రోజుకి ఎలాంటి అండదండలు లేవు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి విలన్ వేషం వేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషం వేశాడు, హీరోగా ఎదిగాడు. హీరోగా ఎదిగే క్రమంలో అల్లు రామలింగయ్య నచ్చాడు, వాళ్ళ ఇంట్లో అల్లుడైపోయాడు, కాదనేది ఏం లేదు. కాకపోతే వాళ్ళ వల్ల చిరంజీవి ఎదగలేదు. చిరంజీవి ఆల్రెడీ ఒక కెరీర్ని స్టార్ట్ చేసుకున్నాడు, బై క్యారెక్టర్ ఆర్టిస్ట్, బై విలన్, అన్ని రకాల క్యారెక్టర్స్ వేసి హీరోగా ప్రమోట్ అయిన వాడు చిరంజీవి. చిరంజీవి హీరో అయ్యేనాడు చాలా ఉద్దండులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్టీఆర్ ఒక అగ్రస్థాయి హీరోగా ఉన్నాడు, అక్కినేని నాగేశ్వరరావు అగ్రస్థాయి హీరోగా ఉన్నాడు, కృష్ణ ఒక అగ్రస్థాయి హీరోగా ఉన్నాడు, శోభన్ బాబు ఉన్నాడు, కృష్ణరాజు ఉన్నాడు. వీళ్ళంతా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి ఒక ఐకాన్ గా నిలబడి డాన్స్ ని ఒక రకంగా ఉరకలెత్తిచ్చిన హీరోగా చిరంజీవి వచ్చాడు. న్యూ యూత్ కి ఒక ఐకాన్ గా మారి కెరీర్ స్టార్ట్ చేసి పెద్ద హీరోగా మెగాస్టార్ గా ఎదిగాడు. నెక్స్ట్ జనరేషన్ కి పెద్ద హీరో అయిపోయాడు అతను. అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప, దాన్ని అలా రివ్యూ చేసుకోవాలి తప్ప, ఎవరి వలనో చిరంజీవి ఎదగల. ఎవరి టాలెంట్, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా టాలెంట్ ఉంది, ఏదో మెగా కాంపౌండ్ ఆశ్రమం వల్లే మెగా అల్లు అర్జున్ మొత్తం హీరో అని చెప్పడం. కాకపోతే ఖచ్చితంగా వీళ్ళు లేకపోతే, ఈ ఫ్యాన్స్ లేకపోతే, ఈ కుటుంబం అండ లేకపోతే అల్లు అర్జున్ సినిమా అవకాశాలే రావు అనే చెప్తాం తప్ప అది అల్లు అర్జున్ టాలెంట్ లేదని మనం చెప్పదలుచుకోవాలి. కాకపోతే అల్లు అర్జున్ చేస్తున్న కామెంట్స్ ఏదైతే ఉందో, అతను చూపిస్తున్న బిహేవియర్ ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా దూరాన్ని పెంచుతుంది. ఫ్యాన్స్ మధ్య, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య యుద్ధాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. అల్లు అర్జున్ దాని నుంచి ఖచ్చితంగా మరి రీబోక్ కావాలి, దాని నుంచి నేర్చుకోవాలి, తన తప్పును తెలుసుకోవాలి, మెగా కాంపౌండ్ దగ్గర చేరిపోవాలి. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే, నువ్వు ఫస్ట్ నటించింది చిరంజీవి గారు హీరోగా నటించిన దాడి సినిమాలో, నీకు ఫస్ట్ అవకాశం గంగోత్రి సినిమాలో వచ్చింది. ఆ రోజు నువ్వు చెప్పి మెగా కుటుంబం నుంచి వచ్చి హీరోగా నువ్వు ప్రమోట్ అయ్యావు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అతనే కాదు, ఎవరైనా సరే ఏ చెట్టు నుంచి విత్తనం మొలిచిందో ఆ చెట్టుతో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సార్ ఇంకొకటి, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఫ్యాన్స్, ఇరువురు ఫ్యాన్స్ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు.
సో ఈ నేపథ్యంలో పుష్ప 2 రాబోతుంది. మరి దీని ఎఫెక్ట్ ఏపీలో ఎంత మేర పడే ఛాన్స్ ఉంది? అంటే ఈ సినిమాపై ఫ్యాన్స్ గొడవ ఇప్పుడు పార్టీ వరకు చేరుకుంది కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఆయనకు సంబంధించిన సినిమా అల్లుకి? ఖచ్చితంగా ప్రభావం చూపించింది. మెగా ఫ్యాన్స్ లేకుండా అల్లు ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారండి? పెద్దగా ఏమి ఉండరు. ఎందుకంటే ఆ చిరంజీవి గారు కెరీర్ ఒక ప్రస్థానం కదా. అన్ని సంవత్సరాలుగా నిర్మించుకున్న ఫ్యాన్స్ ఎక్కడ, అల్లు అర్జున్ కెరీర్ ఎంత, వాళ్ళకి ఆయనకున్న ఫ్యాన్స్ ఎంత, ఆ బేస్ నిలబడే బేస్ కాదు. ఉమ్, ఇప్పుడు పుష్పవన్ హీరోలో సినిమా హిట్లో కూడా మెగా ఫ్యాన్స్ ఉన్నారు. అది ఆయన అర్థం చేసుకోవాలి. సో మెగా ఫ్యాన్స్కి నేను దూరం అయిపోతానంటే సినిమా కెరీర్కి దూరం అయిపోతానంటే లెక్క. ఓకే. చూద్దాం ఏ మేరకు మెగా ఫ్యాన్స్ని కాదని సినిమా హిట్ చేసుకోగలుగుతాడు. సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వస్తారు, హిట్ కావచ్చు కాక. కానీ లాంగ్ కెరీర్కి అయితే అల్లు అర్జున్కి చాలా మైనస్ అవుతుంది. ఓకే. లాంగ్ కెరీర్కి ఇది ఖచ్చితంగా మైనస్ అవుతుంది. ఎక్కడైనా వివాదాన్ని తుంచుకోవాలని చూడాలి. కెరీర్లో ఎదుగుదాం అనుకున్నవాడు వివాదాన్ని పెంచుకుందాం అనుకోకూడదు. కానీ అల్లు అర్జున్ వివాదాన్ని పెంచుకుందాం అనుకుంటున్నాడు. మరి అది కెరీర్కి డ్రాప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.